ఓం శ్రీమాత్రే నమః. అమ్మవారితోనే పాచికలాడి ఆ అమ్మవారిని శ్రీచక్రంలో కూర్చోబెట్టగలిగిన ఘనుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన ఎవరో కాదు, ఆదిశంకరులు. అటువంటి అమ్మ మహిమను గూర్చి వినిపించిన కోటి జన్మల పుణ్యఫలం అది ఎలాగంటే ఇప్పుడు మనం మధుర మీనాక్షి ఆదిశంకర అంశం ద్వారా తెలుసుకుందాం. మొదటగా ప్రార్థన. ఉద్యద్భాను సహస్రకోటి సదృశాం కేయూరహారోజ్వలాం బింబోష్ఠీం స్మితదంత పంక్తిరుచిరాం పీతాంబరాలంకృతాం విష్ణు బ్రహ్మ సురేంద్ర సేవిత పదాం తత్వస్వరూపాం శివం మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవారాం నిధిం. పంచశత శక్తిపీఠాల్లో మధుర మీనాక్షి ఆలయ పీఠము ప్రముఖమైనది. మీనముల వంటి చక్కని విశాలమైనటువంటి నేత్రములతో ఒకే ఒక మరకత శిలతో అమ్మవారి విగ్రహం చెక్కబడినది. ఆకుపచ్చ నీలం కలిపిన మరకతమణి శరీరకాంతి ఆ తల్లి యొక్క ప్రత్యేకత. మధురను పాలించే పాండ్యరాజులంతా ఆ తల్లిని తమ ఆడపడుచుగా, కులదేవతగా, జగజ్జననిగా ఆరాధిస్తారు. దేవీ భాగవత పురాణంలో మణిద్వీప వర్ణనలో ఆలయాన్ని పాండ్యరాజులు రూపొందించారు. అంతటి సౌందర్య రాశి చతుషష్ఠి కళా నిలయమైన మీనాక్షి కూడా రాత్రివేళ తామస శక్తి స్వరూపునిగా మారి ప్రాణిహింసకు పాల్పడుతుంది. ఆమెను శాంతింపజేయడానికి యావత్ భారతంలోని మూల మూల నుండి వేద పండితులను, ఋత్వికును పిలిపించి యజ్ఞాలు, యాగాలు, క్రతువులు, పూజలు, జపహోమాలు అన్నీ చేయించారు. వారు పూజలు చేస్తుండగా వారిని కబళించేసింది మీనాక్షి. పాండ్యరాజు నిస్సహాయంగా ఉండిపోయి తమ రాచరిక కర్తవ్యంగా రాత్రివేళ నగరంలో నరసంచారం లేకుండా నిషేధాజ్ఞలు విధించారు. సంధ్యా సమయానికల్లా ప్రజలంతా తమ తమ పనులు పూర్తి చేసుకుని రాత్రి కాగానే ఎవరి గుహాల్లో వారు బందీలుగా మారిపోయారట. ఆపదొచ్చినా అపాయం వచ్చినా వారికి బయటకు వచ్చే వీలే లేదు. వచ్చారో నగర సంచారానికి బయలుదేరిన అమ్మవారి కోపాగ్ని ఆహుదైపోవాల్సిందే. బాగా ఇంట్రెస్టింగ్ వినండి, ఎంత బాగుంటుందో. క్షేత్రపాలకుడు మీనాక్షి హృదయేశ్వరుడైనటువంటి సుందరేశ్వరుడు కూడా ఈ జరుగుతున్నది అంతా సాక్షిభూతినిలా చూస్తుండిపోయారు. తన దేవేరి యొక్క తామస ప్రవృత్తిని మాన్పించడానికి తన అంశతో ఒక అవతార పురుషుడు జన్మించాల్సిందే. అప్పటిదాకా ఎవరైనా మౌనం వహించాల్సిందే, తప్పదు. మరేమి చేయడానికి లేదని నిర్ణయించుకున్నారు భోళాశంకరుడు కూడా. పరచుకోవడమే అవుతుంది. బాహ్యలోకానికి ఆమెను చులక చేసినట్లు అవుతుంది. ఎలా? కాలం విచిత్రమైంది. ఏ సమయంలో ఏ ప్రాణికి ఏ శిక్ష, ఏ పరీక్ష, ఏ దీక్ష, ఏ సమీక్ష ప్రసాదించాలో ఒక మహాకాలునికే ఎరుక. ఎవరి వంతుకి ఏది వస్తే అది మంచైనా చెడైనా జయమైనా పరాజయమైనా అనుభవించి తీరాల్సిందే. ఆదిశంకరాచార్యులు మధురలో అడుగుపెట్టే నాటికి పరిస్థితి అలా ఉంది. పాండ్యరాజు ఆదిశంకరులను అత్యంత భక్తి శ్రద్ధలతో స్వాగతం పలికి తన అంతఃపురంలో సకల సేవలు చేశాడు. అద్భుత తేజస్సుతో వెలిగిపోతున్న యువ బ్రహ్మచారైన ఆదిశంకరుడు, నేను మధుర మీనాక్షి ఆలయంలో ఈ రాత్రికి ధ్యానం చేసుకుంటాను అని చెప్పాడు. ఆ మాటలు విన్న పాండ్యరాజు పాదాల కింద భూకంపం వచ్చినంత పని అయిపోయింది అని కంపించిపోయాడు కూడా. వద్దు స్వామి, మేము చేసుకున్న ఏ పాపమో ఏ శాప ఫలితమో చల్లని తల్లి కరుణారస సౌందర్యలహరి అయిన మీనాక్షి తల్లి రాత్రి సమయాల్లో తామస శక్తిగా మారి కంటి కనిపించిన ప్రాణిని అందరినీ కూడా బలి తీసుకుంటున్నది. అందుచేత అంతఃపురంలోనే మీ ధ్యానానికి ఏ భంగం రాని విధంగా సకల ఏర్పాట్లు చేయిస్తాను. మీరు ఆలయంలోకి రాత్రివేళ అడుగు పెట్టద్దు. అసలు అంతఃపురం నుండి బయటకు ఎవరూ వెళ్ళరు. పొరపాటుగా బయటకు వస్తే ఇక వారు మరునాటికి లేనట్టే లెక్క అని పాండ్యరాజు వేడుకున్నాడు ఆదిశంకరుని. ఆదిశంకరు పాండ్యరాజును శతవిధాలా సమాధానపరిచాడు. సన్యాసులకు గృహస్థుల భిక్ష స్వీకరించే వరకే ఉండాలి, కానీ
తరువాత వారు గృహస్థుల ఇంట ఉండరాదు. నంబర్ 1, మేము ఆలయంలోనే ఉంటాం. జగన్మాత అయిన మీనాక్షి అమ్మవారిని మనసారా ధ్యానం చేసుకుంటే తప్ప నాకు సంతృప్తి కలగదు. అడ్డు చెప్పవద్దన్నారు. పాండ్యరాజు హతాశుడయ్యాడు. ఎందుకని? బాధ్యత అయింది కదా. దైవీ తేజతో వెలిగిపోతున్న ఈ బ్రహ్మచారిని ఇక చూడనేమో అని పాండ్యరాజులు ఆవేదన చెందాడు. ఆది శంకరాచార్యుల ఆలయంలోకి తీసుకువెళ్ళి తిరిగి అంతఃపురానికి వెళ్ళాడు. పాండ్యరాజుకు ఆ రాత్రి నిద్రలేదు. ఈ యువ సన్యాసిని అమ్మవారు బలి తీసుకుంటుందేమో, ఆ పాపం తన తరతరాలకు పట్టి పీడిస్తుందేమో అని నిద్ర రాక అటు ఇటు పచాలు చేసాగాడు. రాత్రైంది. గర్భగుడికి ఎదురుగా ఉన్న విశాలమైన మండపంలో పద్మాసనం వేసుకుని ఆదిశంకరులు ధ్యానంలో కూర్చున్నాడు. మరకత శ్యామైన తల్లి ఆయన మనోనేత్రాల ముందు ప్రత్యక్షమై భృకుటి మధ్య నిలిచి సహస్రారంలో ఆసీనురాలై చంద్రకాంతి వంటి వెలుగులలో ఆ అమృత వర్షధార కురిపిస్తోంది. ఆ సమయంలో ఆలయంలోని గంటలన్నీ వాతంటతవే మోగసాగాయి. ఆలయంలో అన్ని వైపులా దీపారాధనలోని వెలుగులు దేదీప్యమానంగా వెలగసాగాయి. గర్భగుడిలో మరకశిల అర్చనామూర్తిలో చైతన్యం వచ్చి అమ్మవారు మెల్లగా పీఠం నుండి లేచి అలా నిలిచింది. పాద మంజీరాలు గల్లుమన్నాయి. సుందరేశ్వరుని వైపు తిరిగి వినమ్రంగా నమస్కరించినది. తాటంకాలు ధగ మెరుస్తుండగా ఆమె ధరించి ఉన్న ఎర్రని రంగు పట్టు చీర బంగారు జరీ అంచుల కుచ్చెళ్ళు నేలపై జీరాడుతూ పుడమి తల్లికి స్వాంతన చెప్తున్నట్లుగా కోటి వెన్నెలలు రాసిపోసినట్టున్న చిరునవ్వుతో ఆ తల్లి మధుర మీనాక్షమ్మ గర్భగుడి ద్వారం వద్ద వచ్చి లిప్తకాలం ఆగింది. అంటే క్షణకాలం ఆగింది. ఎదురుగా విశాలమైన మండపంలో ధ్యాన సమాధిలో ఉన్న యువయోగి ఆమె విశాలమైన దృష్టిపథంలోకి వచ్చాడు. ఎవరితడు? ఈ అద్భుత తేజస్సేమిటి? నుదుట విభూది రేఖలు, అందులో కుంకుమ బొట్టు, మెడలో రుద్రాక్షమాలలతో బాలశివునిలాగా ఉన్న ఆ యోగిని చూస్తుంటే తనలో మాతృమమత పెళ్ళుపుకుతున్నదేమిటి? ఏ వేళప్పుడు ఆలయంలో ఉన్నాడేమిటబ్బా అని ఆశ్చర్యం కలిగింది అమ్మకు. క్షణకాలమే ఇంత. గర్భగుడి గడప దాటిన ఆ తల్లిపై ఒకానొక ఛాయారూప తమస్సు ఆవరించుకుంది. ఆమెలో సాత్విక రూపం అంతరించి తామసిక రూపం ప్రాణం పోసుకుంటోంది. మరకత శ్యామ కాస్త కారుమబ్బు రంగులోకి మారి భయంకర తంట్రా కరాళ వదనంతో దిక్కులను సైతం రింగివేసే భయంకరమైన చూపులతో అడుగు ముందుకేస్తూ ఉంది మహాకాళీ స్వరూపంలా. ఇందాక తల్లి ఆకారం గర్భగుడిలో సాక్షాత్కరించిన సమయంలోని ఆదిశంకరుడు ధ్యాన సమాధి నుండి మేల్కొని మహాలావణ్య శేవధిని కళ్ళారా చూశాడు. ఆయన హృదయంలో స్తోత్రం కవిత్వ రూపంలో సురగంగలా ఉరకలేసింది. ఆమె తామస రూపంగా మారినప్పటికీ ఆయనకు ఆ తల్లి మనోజ్ఞ రూపంలాగానే కనిపిస్తుందట. కన్న తల్లి అందమైనదా కాదా అనుకోరు కదా. కన్నతల్లే కదా. అప్రయత్నంగా ఆయన స్తోత్రం చేశాడు. అడుగు ముందుకేస్తూ ఆయనని కబళించాలని వస్తున్న తామసమూర్తిగా స్తోత్రం అమృతపు జల్లుల చెవులకు సోకి దంశ్రా కరాళ వదనంలో రేఖామాత్రపు చిరునవ్వు ఉదయించింది మొట్టమొదటిసారి. స్తుతిస్తున్న డింబకుడి భక్తి పారవశ్యానికి ఆశ్చర్యపోయింది. అతని ఆత్మస్థైర్యానికి తపశక్తికి ఆశ్చర్యంగా చూచింది. అర్ధ నిమీలితాలైన కన్నులతో భక్తి పారవశ్యంతో వజ్రాసనం వేసి కూర్చొని స్తోత్రం చేశాడు ఆదిశంకరులు. అదే భవానీ భుజంగ ప్రయాత స్తోత్రం. శంకరుల నుండి కవిత్వం గంగాజరీలా పొంగి పొరలి వస్తుంది. జగన్మాత త్రుళ్ళిపడింది. తామస భావంతో నిండిపోయిన ఆమె హృదయంలో ఒకానొక సాత్విక కిరణం తటిల్లతలా తటాలను మెరిసింది. ఆహా, తన శక్తిపీఠ స్థానం ఎంత అద్భుతంగా చెప్పేది యువకుడు. అవును, తాను త్రికోణ బిందు రూపిణి శ్రీ చక్రరాజ నిలయ సహస్రారమనే మహాపద్మలో శివశక్తి స్వరూపిణిగా పరాశక్తిగా ఉండే తన ఉనికిని ఎంత చక్కగా వర్ణించి గుర్తు చేశాడు అని ఆలోచనలో పడింది అమ్మవారు. ఆదిశంకరుల ముఖ కమల నుండి సురగంగలాగా వచ్చిన స్తోత్రం తరంగాలుగా ఆమె చెవుల్లో మారుమ్రోగింది. అంతటా తమ ఆలోచనల్లో సుడులు తిరుగుతుంది. ఏమిటది? ఇతడు వశిన్యాది వాగ్దేవతలకు మరో రూపమా? ఏమి పదలాలిత్యం, ఏమా కవిత్వం, ఏమి వర్ణన! ఆహా, శ్రీచక్రరాజంలోని నవావరణాల్లో దేవతాశక్తి బృందాలు, అనిమాది అష్టమ సిద్ధులు ఈ యువయోగికి కరతలామలకమా అనుకుంది అమ్మ.
ఎవరు నాయనా నీవు? నా దారికి అడ్డుగా కూర్చున్నావేమిటి? నేను ఈ సమయంలో సంహార కార్యక్రమం చేపట్టాను. నిన్ను చూసి నీ స్తోత్రానికి ముగ్ధురాలిని క్షణకాలం ఆగాడంతే. నీవు తొలగు. నిజానికి నీవి పాటికి నాకు ఆహారం కావలసిన వాడివి. నీ వాక్కు నన్ను ఆకట్టుకుంది అన్నది జగన్మాత ఆదిశంకరుని చూస్తూ. ఆదిశంకరుడు సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. అంబాశాంభవి చంద్రమౌళిరబల అంటూ స్తుతించాడు. అమ్మ తల్లి తల పంకించింది. నవ విద్రుమ బింబశ్రీ పకడము దొండపండు కలిగిన ఎర్రని రంగు గుర్తుకు తెచ్చి ఆమె పెదవులపై వెన్నెల నాటి నవ్వు వెలిసింది. శుద్ధ విద్యాం కురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వాల అన్నట్లుగా ఆ తల్లి పలువరస ఆ నవ్వులో తళుక్కుమని మెరిసింది. కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరా అన్నట్లుగా తాంబూల సేవనంతో ఆ సువాసన దిగంతాలకు వ్యాపించింది. సరస్వతీదేవి వీణ అయిన కచ్చపి నాదాన్ని మించే శుశ్వర సుమధుర నాదంతో జగన్మాత ఇలా అన్నదట. నీ స్తోత్రాలకు నీ భక్తికి మెచ్చాను. నీవు నీ కవిత్వం చిరస్థాయేలా ఆశీర్వదిస్తున్నాను. నేను వచ్చిన ఈ స్తోత్రాలు నిత్యం పారాయణం జరిగిన వారు శ్రీ చక్రార్చన చేసినట్టటి ఫలం పొందుతారు. నీకేం వరం కావాలో కోరుకో. ఆ వరమునిచ్చి నేను నా సంహార కార్యక్రమాన్ని యథావిధిగా కొనసాగిస్తానని నిన్ను సంహరించక అనుగ్రహించడమే నీకు ఇచ్చే పెద్దవరంగా భావించనది. కించిత్ అహం ప్రదర్శిస్తూ తామసభావ ప్రభావంతో అమ్మవారు కదా. ఆదిశంకరులు క్షణం కూడా ఆలస్యం చేయలేదు. బాల్యంలో తెలిసి తెలియని వయసులోనే నేను సన్యసించాను తల్లి. నా పేరు శంకరుడు. దేశాటనంతోనే నేను వేదాంతాలకు భాష్యాలు వ్రాయడంలోనూ ఇన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. బాల్యావస్థ దాటిపోయి యవ్వనం వచ్చేసింది. ఇది కూడా ఎంతకాలం తల్లి. కానీ నా హృదయంలో నా బాల్య కోరిక ఒకటి మిగిలిపోయింది. అది శల్యల్లా నన్ను అప్పుడప్పుడు బాధిస్తుంటుంది అన్నాడు ఆదిశంకరుడు. జగన్మాతను ఉంది. ఏ కోరికైనా తీర్చగల సముద్రాలని నీ తల్లిని జగజ్జన్ నేనుండగా నీకేమి కొరత నాయనా? అడుగు, నీ కోరిక తీర్చేస్తాను. నేను సంహార కార్యక్రమానికి వెళ్ళిపోతానన్నది. సౌందర్యలహరికే సౌందర్యలహరిగా భాషిస్తున్న దానవు అమ్మా, నాతో పాచికలాడతావా అని పసిపిల్లాడు అడిగినట్టు అడిగాడు ఆదిశంకరుడు. తప్పక ఆడతాను నాయనా. నీ స్తోత్రంతో, నీ భక్తితో, నీ వినయంతో నీ పట్ల అపార మాతృవాత్సల్యం పెలుపుకిలా చేసావుగా. మరి ఆట అన్నాక పందెం అంటూ ఉండాలిగా. మరి నీకు తెలుసో తెలీదో, పశుపతితో ఆడేటప్పుడు నేను ఒక నిబంధన పెడతాను. నేను ఓడిపోతే ఆయన ఆజ్ఞ మేరకు సంవత్సర కాలం నడుచుకుంటాను. నేను ఎప్పుడు ఓడిపోలేదు అనుకో, ఈశ్వరుడు ఓడిపోతే నేను వేసే ప్రశ్నలకు వివరంగా విసుకోకుండా సమాధానం చెప్తాను. ఆ ప్రశ్నలు లౌకికమైనవి కావు. ఎన్నో వేదాంత రహస్యాలు ప్రాణికోటికి సులభతరం కావాలన్న పరోపకార ధ్యేయంతో ప్రశ్నిస్తాను. అట్లా ఏర్పడినవే ఎన్నో దేవీ దేవతా స్తోత్రాలు, కవచాలు, సహస్ర అష్టోత్తర శతనామ స్తోత్రాలు. సరే, ఇంతెందుకు, మరి నీ పందెం ఏమిటి నాయనా అన్నది జగన్మాత. ఆమెలో పశుపతినే పాచికలాటలో ఓడించే తన నైపుణ్యం తాలూకు కించిత్ అహం తొణికిరసలాడుతుంది అమ్మలో. ఇదంతా గమనిస్తున్న సుందరేశ్వరుడు నిశ్శబ్దంగా లోపల నవ్వుకున్నాడు. ఆమె గెలుపు, తన ఓటమి ఎవరి కోసం? లోక కళ్యాణం కోసం. మౌనముద్రలో ఉన్న సుందరేశ్వరుని జటాభాగం నుండి ఒకనొక కాంతికిరణం మెరుపులా వచ్చి ఆదిశంకరంలో ప్రవేశించిన ఆ తల్లి గమనించలా. శివలీలల్లో ఇదొకటి. ఆదిశంకరుడు సాక్షాత్ శంకరుని యొక్క అవతారం కదా. ఓడిపోతాడే? ఓడనిస్తాడా? ఆదిశంకరుల శరీరము, హృదయం క్షణకాలం దివ్యానుభూతికి లోనైంది. శివ, పరమశివ, తల్లితో ఆడే ఆటలో పందెంగా ఏమి కోరాలో వాక్కు ప్రసాదించు సుందరేశ్వర అనుకున్నాడు లోపల. అది భావనారూపంగా పరమేశ్వరుండి అందింది. పందెమేమిటి నాయనా అని మళ్ళీ అడిగింది అమ్మవారు. ఈ యువకునితో పాచికలాడి అతనిని ఓడించి తన నైపుణ్యాన్ని సుందరేశని కూడా తెలియజేయాలనే ఉబలాట ఆమెలో బాగా ఉంది. తల్లి, నేను సన్యాసిని. నాకు ధనకనక వస్తు వాహనాలేవి అక్కర్లేదు. ఒక వాగ్దానాన్ని పందెపు పణంగా పెడితే నీకు అభ్యంతరం తల్లేదుగా తల్లి అన్నాడు ఆదిశంకరుడు. తప్పకుండా నీ వాగ్దానం ఏమిటో చెప్పేసే అన్నది జగన్మాత. మరింత కవితాశక్తి ప్రసాదించమని, అది మహారాజులు మెచ్చి మహత్కీర్తి రావాలనే కోరిక కోరుతాడని ఊహించుకుంది పాపం అమ్మ. తల్లి, నీవు కరుణామయివి. నీవు తామస శక్తివై ఈ సంహార కార్యక్రమం చేయడం నాకు బాధగా ఉంది. ఆటలో నీవు ఓడిపోతే ఈ సంహార కార్యక్రమం ఆపేసి అందరినీ కాపాడాలి. ఒకవేళ నేను ఓడిపోతే మొదటగా నేనే ఆహారం అవుతాను అన్నాడు ఆచార్యుడు. జగన్మాత నవ్వి,
నిన్ను ఆహారంగా తీసుకున్న నాయన, నేను ఓడిపోతే నీ మాట ప్రకారం నీ సంహార కార్యక్రమాన్ని ఆపేస్తాను, సరేనా అన్నది. ఆమెలో తానెన్నడూ ఓడిపోననే దృఢ విశ్వాసం నిండుగా ఉంది కదా. పశుపతినే ఓడించే తనకు ఓటమి రాకూడదు, ఈ యువకుని నిరుత్సాహపరచకూడదు, గెలుపు అతడికే లభిస్తుంది అనిపించేలా మెల్లిగా ఆడుతూ చివరిలో ఓడించి తన సంహార కార్యక్రమం కొనసాగించాలని ఆలోచించింది అమ్మ. ఆదిశంకరాచార్య భక్తితో మొక్కాడు. తల్లి, దివ్య మహిమలు గల పాచికలు నీవే సృష్టించు. నీవు కోరిన పందెం నీకు, నేను కోరిన పందెం నాకు పడేలా ఆ పాచికల్లో నీ మహత్యం నింపు. నేను ఆటలో అన్యాయం ఆడను, అసత్యం పలకను. నీవు నాతో పాటు ఈ విశాల మండపంలో కూర్చొని అవసరం లేదు. నీ గర్భగుడిలోని ఉన్నతాసనం మీద కూర్చోమ్మా అన్నాడు. ఏమిటి నాయన ఆలోచిస్తున్నావు? ఆట మొదలుపెట్టు. పాచికలు నీవే మొదలుమెయ్యి. చిన్నవాడివి, నీవు మొదట ఆడటమే న్యాయం అన్నది మీనాక్షి అమ్మ. ఆమె హృదయలో మాత్రం, సుందరేశ్వరా, నీ అర్ధాంగిని, నాకు ఓటమి ఉండకూడదు. నీ దగ్గరే నేను ఓటమినే నేను చూడలేదు. ఈ బిడ్డ దగ్గర ఓడిపోతే నాకు చిన్నతనంగా ఉంటుంది. మరి నీ ఇష్టం అన్నది. సుందరేశ్వరుడు చిరునవ్వుతో ఆశీర్వదించాడు. ఆదిశంకరుడు, తల్లి, నీవు సృష్టించిన దివ్య పాచికలు ఈ క్షణాన నా చేతిలో ఉన్నాయి. నీలోని దివ్యత్వం నాలోకి వచ్చినట్టే కదా. ఈ భావనే నన్ను పులకింపజేస్తుంది. అమ్మ జగన్మాత, ఇంతటి అదృష్టము ఎంతటి యోగులకు దక్కుతుంది? మళ్ళీ మళ్ళీ అవకాశం రాదు నాకు. పశుపతితో తప్ప మరెవరితోనూ పాచికలాడని తల్లివి, సాధారణ మానవుడినైనా నాతో ఆడడానికి అంగీకరించావు. అందుకని ఈ రాత్రి జరుగుతున్న వర్తమాన కాలం చాలా విలువైంది, మహత్తరమైంది. నీ లలితా సహస్రనామంలోని కొన్ని నామాలు, వాటి అర్థాలు ఆలోచిస్తూ ఈ క్షణాలకు ఒక అద్భుతమైన పవిత్రత, ప్రయోజకత కూడా చేర్చుకుంటాను. నీ నామాలు పలుకుతూనే ఆటలాడతాను. అభ్యంతరమా తల్లి? అలాగని ఆటలు ఏమరపాటు చూపను సుమి. సాక్షాత్ గురురూపిణి అయిన నీవు తోషింపది సంతోషించేటట్లుగా అర్థాలతో ఆ స్తోత్రం మరింత మహత్వపూర్ణమవుతుందిగా అన్నాడు. భక్తితో పాచికలు చేతబడి నమస్కరిస్తూ తన్మయురాలైంది ఆ అమ్మ. సంఖ్యాశాస్త్ర ప్రకారం పావులు కదులుతూ ఉన్నాయి. సంఖ్యలకు అక్షరాలకు అవినాభావ సంబంధం ఉంది. అమ్మవారి ఆటలో ఆసక్తి పెరిగింది. ఇరువురి పావులు న్యాయబద్ధంగా కదులుతున్నాయి. సంఖ్యలకు అక్షరాలకు అవినాభావ సంబంధం ఉంది. అమ్మవారికి ఆటలో ఆసక్తి పెరిగింది. ఇరువురి పావులు న్యాయబద్ధంగా కదులుతున్నాయి. తాటంక యుగళీభూత తపనోడుపమండల అన్నట్టు అమ్మవారికి అతని న్యాయమైన ఆటకు తలుపుతుంది. ఆ తల్లి తాటంకాల కాంతి సూర్యచంద్రుల తేజోవలయంలాగా కనిపిస్తుండగా ఆదిశంకరాచార్య అమ్మవారిని స్తోత్రం చేసినాడు. విజయా విమలా వంద్య వందారు జనవత్సలా. తల్లి నవ్వింది. విజయం అంటే విజయం నాదే కదా నాయన అన్నది. ఆట మధ్యలో ఆపి కించిత్ గర్వంగా, విజయపరంపర మనిషిలో అహం పెరిగేంతటి మత్తును కలిగిస్తుంది. సృష్టి స్థితి లయాలను నేను నిర్వహించగలని గర్వంతో ఉన్న తల్లి నయనాల్లో, చూపుల్లో ఎరుపుదనం, అహం కనిపించాయి. విజయం నాదైనా నీదైనా రెండు ఒకటే తల్లి. నీలో నుండి నేను ఉద్భవించాను, నాలో నీవు ఉన్నావు. ఒక నాణానికి బొమ్మ బొరుసులాగా జీవుడు దేవుడు ఉన్నారనుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందమ్మా. విజయపు అంచుకు చేరుకున్న వ్యక్తి లిప్తపాటులో అపజయాన్ని చవిచూస్తాడు. విజయలక్ష్మి చివరి క్షణాల్లో ఎవరిని ఉద్ధరిస్తుందో అదే విజయ రహస్యం. అందుకే నీవు గుప్త యోగివి. ఆ గోప్యాన్ని తెలుసుకునగలిగిన వారికి విజయమైన పరాజయమైన ఒకటేదమ్మా. పరాజయము నీ శక్తి స్వరూపమేగా. ఆ పరాజయం ఎంతటి నిరాశనిస్తుందో అంతటి పట్టుదలను కూడా ఇస్తుంది. ఆ పరాజయం ద్వారా పొందిన అవమానం, దైన్యం దైవం యొక్క పాదాలను పట్టుకునేలా చేస్తుంది. ఇది మాత్రం విజయం కాదా అమ్మా అన్నాడు. ఆదిశంకరాచార్య భక్తి పారవశ్యానికి అమ్మవారు ఆనందపడిపోయారు. అమ్మవారు దిగ్భ్రాంతి కూడా చెందింది. గెలుపోటములు, ద్వంద్వాలు సర్వం ఒకటిగా చూడగల దివ్య అద్వైత స్థితికి చేరుకున్న యువకుడు కారణజన్ముడు. సర్వము బోధించగల సమర్థ గురువుగా రూపొందుతాడు భవిష్యత్తులో. లోపల అనుకోబోయిన అమ్మవారు వాత్సల్యము పెళ్ళుబికి రాగా పైకి అనేసింది. నాయన, నీ ప్రతి అక్షరం ఒక కవిత్వమై, ఆ ప్రతి కవిత్వం స్తోత్రమై, ఆ స్తోత్రం ప్రతిదీ శృతి సమ్మతమై అంటే వేద సమ్మతమై, వేదమై వేదవాణి అయి అలనారుగాక. నీవు వేసే పందెం నువ్వు వేయి. ఇద్దరి పావుల్ని న్యాయబద్ధంగా నేను కదుపుతాను. ఆ సుందరేశ్వరుని సాక్షిగా నేను కపటం మోసం చేయను అన్నది అమ్మ. మరి గెలుపోటములు జగన్మాతవైన నీ అధీనం కదా తల్లి అన్నాడు ఆదిశంకరాచార్యులు. ఆలయంలో ఉన్న బంగారు గిన్నెలోని పసుపు, కుంకుమ, చందనపు పొడులతో అష్టరేఖల గడులు చిత్రించాడు.
అమ్మవారి పాదాల వద్దున పుష్పాలను తన పావులుగాను, అమ్మవారి అలంకరణ సామగ్రిలోని మంచి ముత్యాలను అమ్మవారి పావులుగాను సిద్ధం చేశాడు. జగన్మాత సంతోషించింది, దివ్య పాచికలను సృష్టించింది. ఆ యువకునితో ఆట పూర్తయ్యే వరకు నీ కోరిక మేరకు నేను నా స్థానంలో కూర్చుంటాను అంటూ గర్భగుడిలోకి వెనక్కి నడిచింది. ఆ సమయంలో సర్వచరాచర కోటికి తల్లి అయిన ఆమెలో యువ యోగేశ్వరునిపై మాత్రం మమత పెళ్ళుబికింది. ఎంత చిన్న కోరిక కోరాడు ఈ డింపకుడు, ఓడించకూడదు అనే జాలి కూడా కలిగింది. పీఠం మీద ఆసీనురాలైన మరుక్షణంలో ఆమెలో ఇందాకున్న తామసభావం మాయమయ్యి నిర్మలత్వము వచ్చేసింది. ఆదిశంకరుడు ఆమెలో కోరుకున్న మొదటి మార్పు ఇదే. తన స్తోత్ర శక్తితో అది సాధించాడు. ఆయన మనసులో సుందరేశ్వరుని మొక్కాడు. పరమశివ, జగన్మాతతో ఆడుతున్న ఆట పర్యవసానం లోక కళ్యాణంగా మారేలా అనుగ్రహించు. గెలుపోవటంలో రెండూ నీ దృష్టిలో సమానమైనవి. నీవు నిర్వికారమూర్తివి. ఈ ప్రాణికోటి హింస అమ్మవారి తామశక్తి అన్నద దాగాలి. అది ఆమె మాతృత్వానికే కళంకం. ఇది అర్థం చేసుకుని నీవు సాక్షిభూతినిగా ఉండి ఈ ఆట నడిపించు అని మనసారా ప్రార్థించాడు. వెంటనే తన హృదయానికి చందల శీతల స్పర్శ లాంటి అనుభూతి కలిగింది. అది ఈశ్వర కటాక్షం అని అర్థమైంది. ధన్యుడిని తల్లి, ధన్యుడిని. నా ప్రతి స్తోత్రంలో నీవు నీ శక్తి అంతలీనమై నిలిస్తే చాలు. ఆ బ్రహ్మకీట జనని ఈ క్షణంలో నిర్వాణ షట్కం అనే కవిత నాలో శ్లోక రూపంలో పెళ్ళుపికి వస్తుంది. నీ ఆశీస్సులతో అది కవిత్వంగా నా హృదయంలో రూపుదిద్దుకుంటుంది అంటూనే నిర్వాణ షట్కంలోని 5 శ్లోకాల ఆసుగా చెప్పేశాడు ఆదిశంకరుడు. అహం నిర్వికల్పో నిరాకార రూపో విభుత్వాచ సర్వత్ర సర్వేంద్రియాణి నచాసంగతం నైవ ముక్తిర్న బంధం చిదానందరూపం శివోహం 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 శివోహం. రాచనగరులో తెల్లవారుజామైంది. ఇంతలో మేల్కొనపగా నగారా మోగింది. అమ్మవారు త్రుళ్ళిపడింది. యువయోగి మధుర వాక్కులో కాలమాగిపోయి త్వరగా జాము గడిచింది. తల్లి, ఇంకా కొద్దిగా ఆట ఉంది. నీవు విశ్వసాక్షినివి, సాక్షి వర్జితవు కూడా అని అన్నాడు. విశ్వానికి సాక్షిని నేను, సాక్షి వర్జితను ఎలా అవుతానన్నావు చెప్పగలవా అని అడిగింది. ఎక్కడో కదలాడుతున్న ఒక మధురానుభూతికి మాత్రం మమత ఈ యువకుని చూసినప్పటి నుంచి తనలో కలుగుతూనే ఉంది. తనతో 3 జాములు ఆడిన ఆట కేవలం వినోదమా? కాదు, ఇంకేదో కారణం ఉందని మనసులో అనుకుంటూ ఇక ఆట మీద దృష్టి కేంద్రీకరించింది. అమ్మకు భక్తితో నమస్కరించి చకచకా పాచికలు కదిపాడు. అమ్మవారిలో పట్టుదల పెరిగి త్వరగా పెద్ద పెద్ద పందాలు పడేలా పాచికలు వేస్తుంది. దూరంగా శివభక్తులు వచ్చిస్తున్న నమ్మక చమకాల అమ్మవారి సుప్రభాత గానాలు ప్రారంభమయ్యాయి. అంతటా నాయన చివరి పందెం నాది, నా పావులన్నీ మధ్యగడిలోకి వచ్చాయి, నేను గెలిచానంది అమ్మవారి సంతోషంతో తేలిపోతూ. అవును తల్లి, నీవు బిందువులో యథాస్థానంలో జగన్మాతగా కూర్చున్నావు. నీవే గెలిచావు తల్లి. నీ చేతిలో ఓటమి కంటే నీ బిడ్డకు కావలసిన కైవల్యం ఏముందమ్మా? జగన్మాత చేతిలో ఓటమి కూడా గెలిపే కదా. ఇలాంటి ప్రత్యక్ష ఆట ఎవరికి దక్కుతుంది అన్నాడు దివ్య పాచికల అమ్మవారి ముందు పెడుతూ. నేను గెలిచాను, మరి మన ఒప్పందం ప్రకారం సంహార కార్యం నేను కొనసాగిస్తాను. జగన్మాతనైన నాతో పాచికలాడి నీ కోరిక తీర్చుకుని పునర్జన్మలేని మోక్షాన్ని సాధించుకున్నావు నాయన అంది అమ్మవారు. అవును తల్లి, ఆటపరంగా విజయం నీది. కానీ తల్లి, ఆట వైపు ఒకసారి తేరిపారి చూడమ్మా. సంఖ్యాశాస్త్రపరంగా, అక్షర సాంఖ్యశాస్త్రపరంగా, మంత్రశాస్త్రపరంగా గెలుపు నాది అన్నాడు దృఢస్వరంతో. అమ్మవారు ఏమిటి సంఖ్యాశాస్త్రపరంగా అన్నది ఏది తోచిన అయోమయ స్థితిలో. నవావరణలతో కూడిన శ్రీచక్ర రూపం. శ్రీచక్రంలోని ఉగ్ర బీజాలు మాయమై నీలో తాత్కాలికంగా ఆవహించిన తామస శక్తి మాయమైంది. ఈ శ్రీచక్రము నీ దేహమైతే సహస్రనామావళి నీ నామము. నీ అపార కరుణతో ఈ రాత్రంతా నా తపస్సు దారపోసి నేను ఏర్పరిచిన ఈ శ్రీ చక్రరాజాన్ని నీవు తిరస్కరిస్తావా? నీవు చేసిన ఈ సృష్టిని, నీ ఉనికిని నీవే అర్ధరహితము అని నిరూపిస్తావా? అలా చేస్తే ఆస్తికత ఉండక నాస్తికత ప్రబలి సర్వ సృష్టి జడత్వంలోకి తమస్సులోకి జారిపోదా అంటూ క్షణకాలం ఆగాడు ఆదిశంకరుడు. దిగ్భ్రాంతి పొందిన అమ్మవారు మండపంలోకి దృష్టి సారించింది. కోటి సూర్య ప్రభలతో శ్రీచక్రం అక్కడ ప్రతిష్ఠితమై ఉంది. తాను చతుషష్ఠి కళలతో, షోడశ కళలతో బిందు త్రికోణ రూపిణిగా కొలువైంది. అద్భుతంగా తనని ఈ చక్రంలో బంధించాడు. కాదు కొలువు చేయించాడు. గెలుపు తనదా? కాదు ఆ యువయోగిదే. ఆదిశంకరుడు, అమ్మ నా మీద ఆగ్రహించకు, ఆగ్రహం వస్తే నన్ను ఒకనే బలి తీసుకో.
నాకు నీకు సాక్షిభూతుడు సుందరేశ్వరుడు ఉన్నాడుగా, ఆ పరమేశ్వరుని కూడా పిలుద్దాం, న్యాయ నిర్ణయం ఆ స్వామి చేస్తారు. అప్పుడు చూసింది అమ్మవారు సుందరేశ్వరుని వైపు. పశుపతినే పాచికలాటలో ఓడించిన జగన్మాత నేడు ఒక బిడ్డ చేతిలో ఓడిపోయింది. ఒక్కసారి నీ పాదాల వద్ద నుండి మండపంలో చిత్రించిన నీ ఆడ చిత్రం వరకు నీ విశాల నయనాల చల్లని దృష్టి సారించి తల్లి. 9 అంటే నవంతో ఆట ఆరంభించాను, గుర్తుందా తల్లి? నీవు నాకు ప్రసాదించిన ధారణాశక్తితో మన ఇద్దరి పందేలు ఒక్కటి కూడా తప్పుపోకుండా ఏకరువు పెడుతాను తల్లి. ఒక్క సంఖ్య ఒక్క అక్షరం పొల్లుపోదు, తప్పు తడబాటు నాకు రాదు. సంఖ్యలకు సరైన బీజాక్షరాలను చూడు తల్లి. 44 కోణాలు, 9 ఆవరణలు కలిగిన ఈ శ్రీ చక్రరాజ చిత్రాన్ని ప్రతిష్టను ఈ ఆట చిత్రంలో చూడమ్మా. నీవు ఒక్కసారి పరికించి చూడు. పందెపు సంఖ్య సరిగ్గా సరిపోయేలా సాత్విక బీజాక్షరాలను సంఖ్యాపరంగా మలచి ఏ పొరపాటు రాకుండా న్యాయబద్ధంగా పావుల్ని కదిపాను. ఆటలో అన్యాయం చేయలేదు, అందుకు సుందరేశ్వరుడే సాక్షి. పంచభూతాలు సర్వదేవతాగణాలు సాక్షి. బిందు మొదలు భూపురత్రయం వరకు ప్రతి ఆవరణకు ఒక ప్రత్యేక అధిష్టాన దేవత, ఆ దేవతాశక్తులు ప్రవేశించి ఉన్నాయి. అకారాది క్షకారాంత దేవతాశక్తి స్వరూపాలకు వారి వారి ఆహార్యాలు, ఆయుధాలు, శరీరపురంతో సహా ఆయా ఆవరణలో పరివేష్టితులైన వారిని, ఆయా ముద్రా దేవతలను, నవరసాధిష్టాన దేవీ స్వరూపాలను, యోగినీ దేవతలను, చక్రీశ్వరులను సంఖ్యాపరంగా బీజాక్షరాలతో నిలిపాను. ఒక్కసారి పరిశీలించి చూడమ్మా. షట్చక్రాల ప్రత్యక్ష పరోక్ష బోధే శ్రీ చక్రార్చన కదా తల్లి. నీ శక్తిపీఠాల్లో ప్రతిష్ఠితమైన యంత్రాల్లోని ఉగ్రబీజాలు తొలగించి కొత్తగా సాత్విక బీజాక్షరాల సహిత శ్రీచక్ర ప్రతిష్ఠ చేస్తూ వస్తున్నాను. ఆ కార్యక్రమంలో భాగంగా తల్లి నీతో పాచికలాడాను. సంఖ్యాశాస్త్రపరంగా అక్షరాలను సమీకరించి నిన్ను స్తోత్రము చేస్తూ నీ ఆశీస్సులతో వాటికి ప్రాణప్రతిష్ఠ చేశాను. అదే మీ ముందున్న బిందు త్రికోణ వసుకోణ దశారయుగ్మ మన్వస్త్ర నాగదళ షోడశపత్రయుక్తం వృత్తత్రయం చ ధరణీ సదనత్రయం చ శ్రీ చక్రరాజ ఉదిత పరదేవతాయా. ఏమిటి వింత స్వామి అంటూ భర్త వైపు కించిత్ వేదనతో బేలగా చూసింది మధుర మీనాక్షి సుందరేశ్వరుని వైపు. ఈ యువకుడు అద్భుత రీతిలో సంఖ్యల అక్షరాలను సంధించి యంత్ర ప్రతిష్ఠ చేశాడు. శ్రీచక్ర యంత్రాన్ని సర్వమానవాళి శ్రేయోదాయకంగా ప్రసాదించాడు. స్వామి సుందరేశ్వర, ఇది కర్తవ్యం అని అమ్మవారు ఆర్తిగా పిలిపించింది. సుందరేశ, నా యుక్తిని నీవు సమర్థిస్తావో క్షమిస్తావో నీ ఇష్టం అంటూ ప్రార్థించాడు ఆదిశంకరుడు. ఆయన హృదయంలో సౌందర్యలహరిగా తాను కీర్తించిన రూపం తల్లిగాను, శివానందలహరిగా తాను కీర్తించిన ఈశ్వరుని రూపం తండ్రిగాను తన తప్పుకు క్షమాపణ వేడుకుంటూ శివ అపరాధ క్షమాపణ సూత్రము గంగాఝరిలా ఉరకలేసిందా క్షణంలో. అందాక మౌనంగా ఉన్న నిర్వికారమూర్తి సుందరేశ్వరుడు అప్పుడు కళ్ళు తెరిచాడు. వీరిరువురి ప్రార్థన ఆలకించి పరమేశ్వరుడు సర్వదేవతా ప్రమదగణ సమేతంగా మీనాక్షి ఆలయ మండపంలో సాక్షాత్కరించాడు. అంతలో పరమేశ్వరుడు, దేవి, నీ అహాన్ని, నీ తామస స్వభావాన్ని అదుపు చేయలేకపోయాను. ఎందరో నిర్దాక్షిణ్యంగా బలైపోయారు. ఈ ప్రాణికోటిని రక్షించినెవరు? నీ తామస శక్తిని ఎవరూ జయించలేరు. నేను ప్రయత్నం చేస్తే నా అర్ధ శరీరాన్ని అవమానపరచడమే అవుతుంది. అందుకని సకల దేవతలు నేను సాక్షిభూతులుగా ఉండిపోయాము. నీ తామస శక్తిని అదుపు చేయగల యంత్రాన్ని మంత్రపూతంగా సిద్ధం చేయాలి. అందుకు కారణ జన్ముడు దిగి రావాలి. అతడు ముక్త సంగనిగా జన్మించి ఏ మలినమంటని బాల్యంలో సన్యసించి సర్వదేవతా సాక్షాత్కారం పొంది మంత్రద్రష్టగా మారాలి. నీ అనుగ్రహానికి పాత్రుడై నిన్ను తన మాతృప్రేమతో జయించగలగాలి. అందుకే ఆ సమయం కోసం వేచి చూశాను. ఇతడు నా అంశతో జన్మించిన అపర బాలశంకరుడు. అతడి సర్వశాస్త్ర పరిజ్ఞానం, అతడి కవితాశక్తి అతను ఆచేత్ హిమాచలం పర్యటన సలిపేలా చేసింది. అతని నిరాడంబరంగా సాగించిన అతని పర్యటన యొక్క ఉద్దేశం అతని హృదయానికి పరమశివుడైన నాకు మాత్రమే తెలుసు. కాలక్రమేణా మహామంత్ర ద్రష్టులైన కొందరు తమ స్వార్థపూరిత ఆలోచనలతో తామే సర్వలోకాలకు అధిపతులు కావాలనే కోరికతో నీ పీఠాలలోని యంత్రాలకు మరింత ఉగ్రరూపం సంతరించుకునేలా పూజలు, యజ్ఞాలు, హోమాలు, బలులు నిర్వహించి నీలో తామస శక్తిని ప్రేరేపించి ప్రోత్సహించారు. వారు చేసిన పూజలన్నీ నిశా సమయంలోనే కావడంతో నీలో రాత్రిపూట తామశక్తి పెరిగిపోయింది. వారు పతనమయ్యారు, భ్రష్టులయ్యారు. కానీ నీలో తామసిక రూపం స్థిరపడిపోయింది. లోక కళ్యాణం తప్ప మరొకటి కోరని ఈ శంకరాచార్య నీలో ఈ తామశక్తిని రూపుమాపి నీవు మాతృమూర్తిగా సర్వప్రాణికోటి రక్షించాలనే తప్ప భక్షించకూడదని ప్రతిజ్ఞ పూనాడు తెలుసా.
శక్తిపీఠాల్లో ఉన్న శ్రీచక్రాలలో సాత్విక కళను ప్రతిష్ఠించాడు. నీ ఆటలో గెలిచినా ఓడినా నైతికంగా ఓడిపోయావు. శ్రీచక్రం సర్వగృహస్థులకు శ్రేయోదాయకమని సుందరేశ్వరుడు అన్నాడు. అమ్మవారు దిగ్భ్రాంతి పొందింది. ఈ యువకుడు నిస్సందేహంగా అపర బాలశంకరుడే. భర్త శంకరుని వైపు బిడ్డలాంటి బాలశంకరుడిని చూచి మార్చి చూసింది. ఈ ఇరువురిలో ఈశ్వర భక్తి దర్శనమైంది. అమ్మవారు భక్తిగా పరమశివునికి శిరస నమస్కరించి శంకరాచార్యుని మనసారా ఆశీర్వదించింది. అప్పుడే పాండ్యరాజు నందీశ్వరుని రంకెను, మధుర మీనాక్షి ఘంటారావాన్ని విని అమ్మవారి తామసానికి శంకరాచార్యులు బలే ఉంటాడని భయపడ్డాడు. పాపం రాజు అంతఃపుర కాంతలతో ఆత్మాహుతికి సిద్ధమై ఆలయ ప్రవేశం చేసిన మహారాజుకు పార్వతీ పరమేశ్వరు కొత్త శ్రీచక్రానికి కాస్త దూరంలో నిల్చునున్నారు. వారిని స్తోత్రం చేస్తూ తన్మయత్వంతో మునిగిపోయిన ఆదిశంకరులు కనిపించారు. అంతే, అన్నీ మిక్కి ఆనందంతో శంకరునికి ఆది దంపతులకు మొక్కాడు. తల్లి, నీ సాత్విక రూపాన్ని కళ్ళారా చూస్తున్నానని వారి పాదాలను అభిషేకించాడు. సుందరేశ్వరుడు అన్నాడు, నాయనా పాండ్యరాజా, నీకు ఆవేదన వద్దు. ఆదిశంకరుల శ్రీచక్ర ప్రతిష్టతో అమ్మవారు తామస శక్తిగా మారదు. శ్రీచక్ర దర్శనం స్పర్శనం అందరికీ కామధేను ఉంటుంది. అమ్మవారి శ్రీచక్రం అమ్మవారి ప్రతిబింబం. శ్రీచక్రం ఎక్కడ ఉంటుందో అన్ని ఫలితాలు అక్కడే ఉంటాయి. అట్టి శంకరులచే ప్రతిష్ఠించిన శ్రీచక్రం మధుర మీనాక్షి ఆలయంలో భూమిలోకి వెళ్ళి ప్రతిష్ఠితమైంది. భక్తులు ఆ యంత్ర ప్రాంతంలో నమస్కరిస్తే జన్మ సార్థకమవుతుంది. అట్టి శ్రీచక్రము ప్రతిష్ఠించిన ఆదిశంకరునికి నాయన శంకరాచార్య, నీ జన్మ ధన్యమైంది. నీవు కారణ జన్మనుడు, మీరేదైనా వరం కోరుకో అన్నది జగన్మాత. అంతటా ఏ వరమా వద్దు తల్లి, నా నోటి వెంట నీవు పలికించే ప్రతి స్తోత్రంలో మీ స్మరణ, ఆ శ్లోకాలు భక్తితో పఠించే వారి జీవితాలు ధన్యమయ్యేటట్లు నా వైరాగ్యం ఇలాగే కొనసాగాలి. నన్ను నీ పాదాలలో ఐక్యమయ్యేటట్లు ఆశీర్వదించమ్మా అని శంకరాచార్యులు ప్రార్థించారు. ఆ విధంగా తదాస్తు అన్న అమ్మవాకుతో ఆలయంలో స్వామివారు అమ్మవారు అక్షామూర్తులుగా వెలిశారు. శంకరులు చేసిన శ్రీచక్ర నమూనాలు విశ్వకర్మలకు అందాయి. ఈ విధంగా అమ్మానుగ్రహం పొంది ఆదిశంకరులు ధన్యజీవులయ్యారు. చూశారా ఎంతటి మహిమాన్వితమైనటువంటి ఆదిశంకరుల యొక్క ప్రణాళిక. అటువంటి ఆదిశంకరాచార్యులకు అమ్మకు పాదాలకు నమస్కారాలు తెలియజేస్తూ శ్రీకాంతాయ కళ్యాణ నదే ద్రాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాశాసన ప్రేమదాచార్య పురోగమై సర్వేశ పూర్వైరాచార్య సత్కృతాయాస్తు మంగళం.